హాయ్ అండి. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ కొద్దిగా ఓవర్ ట్రేడ్ చేశాను అనిపించింది. ఎందుకనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకున్న ట్రేడ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేటు. సో ఫస్ట్ నేను క్యుమినిస్ ఇంట్లో ఆఫ్టర్నూన్ సెషన్లో నేను ఎంట్రీ అయితే ప్లాన్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 11 తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నాను. ఆ లో ఏదైతే క్యాండిల్ నేను ఎంట్రీ తీసుకున్నానో దాని లోలో స్టాప్ లాస్ని పెట్టుకున్నాను. వెంటనే చూస్తే మీరు 11:10 కంతా నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇంకా నేను 5 మినిట్స్ క్యాండిల్లో పెట్టుకోవడం వల్ల హిట్ అయింది. 15 మినిట్స్లో పెట్టుకొని ఉండింటే నా టార్గెట్ అనేది నేను అచీవ్ అయ్యేదాన్ని. నాకు లాస్ బుక్ అయ్యాక దానికన్నా ఎక్కువగా అబౌవ్ అయితే వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ హీరో మోటో కాప్లో నేను 2 టైమ్స్ ఎంట్రీస్ అనేది ఈరోజు తీసుకున్నాను. ఎందుకనేది కూడా నేను చెప్తాను రీజను. దీన్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూద్దాము. నేను 9:15 క్యాండిల్ ఎప్పుడైతే సస్టైన్ అయ్యిందో గ్రీనిష్గా, సో నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. తర్వాత ఆఫ్టర్ చాలాసేపు కన్సాలిడేషన్ వచ్చింది, మీరు అబ్జర్వేషన్ చేశారు. తర్వాత 11:15 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో R1 కాబట్టి నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ హాఫ్ టు అబౌవ్ తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నాను. అక్కడి నుంచి కూడా నా టార్గెట్ అనేది నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లోనే ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. సో ఓవరాల్గా 2 టైమ్స్ ఎంట్రీస్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఇది 5,587 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మొమెంటం వస్తుంది కాబట్టి. అది కాక ఇది చాలా రోజుల తర్వాత మొమెంటం వస్తున్న స్టాక్. ఈరోజు సెన్సెక్స్లో నా స్టాప్ లాస్ అనేది 2 టైమ్స్ హిట్ అయింది. నా స్టాప్ లాస్ హిట్ అయినాక మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూడండి, 9:30 క్యాండిల్ తర్వాత నేను 9:30 క్యాండిల్ క్లోజ్ అయ్యే ముందు ఎంట్రీ తీసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి R2 ప్లేస్ ఎక్కడైతే మీకు రెడ్ పివోట్ లైన్ కనిపిస్తుందో అక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లోనే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అండ్ 9:45లో హిట్ అయిపోయాక రివర్స్గా ఎంత వరకు వెళ్ళిందంటే 300 పాయింట్స్ వెళ్ళింది యాక్చువల్గా. సో బ్యాడ్ డే కాబట్టి అక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ 75,000 దాటాక మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ అక్కడ కూడా నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే సన్ఫార్మా స్టాక్లో ఎప్పుడైతే 1725 లెవెల్ క్రాస్ అయిందో అక్కడైతే నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ 1733 దగ్గర నా టార్గెట్ని ప్లేస్ చేసుకొని దీంట్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే సెన్సెక్స్లో నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ క్యుమినిస్ ఇంట్లో స్టాప్ లాస్ హిట్ అయింది. చూసుకుంటే ఈరోజు కూడా సెకండ్ డే కూడా బుల్లిష్గా ఉంది. అండ్ మంచి నాకు ప్రాఫిట్ ఇచ్చిన స్టాక్ అయితే M&M స్టాక్. M&M స్టాక్ కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే మనకి వచ్చేసింది. అండ్ ఎప్పుడైతే R1 22,740 లెవెల్ క్రాస్ అయిందో ఆ ఇమీడియట్ క్యాండిల్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. మీరు చూస్తే ఇక్కడ 11:30 క్యాండిల్లో స్టాప్ లాస్ హిట్ కావడానికి దగ్గరగా వచ్చి మళ్ళీ రివర్సల్గా నా టార్గెట్ ఇచ్చేసింది. అండ్ 11:15 అంతా నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో ఇలా నా ట్రేడ్స్ అన్నీ కూడా ఈరోజు నేను తీసుకున్న స్టాక్స్ అయితే ఇవే. సో ఓన్లీ 3 స్టాప్ లాసెస్ అండ్ మిగతావన్నీ కూడా ప్రాఫిట్ని బుక్ చేసుకోవడం జరిగింది. సో 1,700 రూపీస్ మాత్రం ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్గా 3 ట్రేడ్స్ తీసుకోవాల్సిన దాన్ని 7కి మారిపోయింది. సో నేను కొద్దిగా ఇది చేస్తాను. థ్యాంక్ యూ.